ఏమిటి? ఏం లేదమ్మా, చెప్పు చెప్పు చెప్పు. మీ మీద పడిన అన్యాయపు అపవాదు తొలగిపోవడానికి సమయం దగ్గరకు వచ్చింది. మీరు నిర్దోషిని నిరూపించి ఈ అనంతగిరి సింహాసనాన్ని మీరు అలంకరించగా నేను కళ్ళారా చూచి ఆనందించే కాలం సమీపిస్తుంది నాన్న. నేనే లలిత కుమార్ని తెలిస్తే అమ్మ ఎంత సంతోషిస్తుంది. అయితే నువ్వు రాజేశ్వర ప్రసాద్ కూతురు లలిత కుమారి నువ్వేనా? మీరా? ఏమిటి నాటకం? ఇలా నాటకం ఆడకపోతే నీ తండ్రిననే ఉద్దేశంతో నీవు చెప్పిన రహస్యాలన్నీ నాకు తెలిసేవేను. లలిత, అలా కంగారు పడతాను. ఇలా చూడు, నీ కష్టాల్లో నాకు మాత్రం భాగం లేదా? నీ తండ్రి నిర్దోషి అని నువ్వు రుజువు చేసే యత్నంలో నా ప్రాణాలైనా సరే త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ సంగతులన్నీ మా అక్కయ్యతో చెప్దాం. బాబా, ఇప్పుడొద్దు. మనం హంతకుణ్ణి పట్టుకునే వరకు ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు. అది నిజమే. నాన్న నా కోసం ఎదురు చూస్తుంటారు. నేను వెళ్ళొస్తాను. వెళ్తా. అసలే చీకటి. జాగ్రత్త సుమా, త్వరగా రావాలి. నా పేరు వెంకటప్పయ్య అండి. మా వైపు చాలా పేరండి. మీరేదో అలా టప్ప అనుకున్నానండి. పొరపాటు అయిపోయింది, క్షమించండి. మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను. తాతకు జవాబు చెప్తాను రా. రే కడుపులో కొట్టావు, దొక్కలో కొట్టాను. నా తలకాయ నువ్వు పుడుతుంది. రే ఇలాగా నీ పని ఉండు. గడ్డలు మీసాలు పెరిగి పారేస్తారా ఏమనుకుంటున్నావు? ఏమిట్రా ఇదంతా? ఏ లేదండి, ఇక్కడ భూతాలు పిశాచాలు ఉన్నాయంటేను. ఇంకొకసారి ఇలాంటి పని చేశావు నీ తలకాయ తీసి ఇంకోళ్ళ మెడకాయ మీద పడేటట్టు చేస్తాను. అలాగే ఆడవాళ్ళ మెడకాయ మీద పడి చూడండి. ఏదో అనుకుంటే ఇంకోటి అయిపోయింది. ఎక్కడ తెచ్చారు? జయీ భవ విజయీ భవ. ఏమిట్రా మహా హుషారుగా ఉన్నావు? ఆ పల్లపు వీధి పంకజాక్షన్ ఏమైనా తీసుకొచ్చావేమిటి? ఏమిటయ్యా, కామిని పిశాచం ఆశించినట్టు ఎప్పుడు ఆడది ఆడదని గోల్ చేస్తావు? మనం వేసిన పథకం ప్రకారం విమల్ని కొండ మీద నుంచి కిందకు పడేసేశాను.
నిజంగా మిమ్మల్ని చచ్చిపోయిందట? కొండ మీద నుంచి కిందకి పడితే చావకుండా బతికుంటుందా? కొండ పగిలినట్టు పగిలి చిల్లపెంకులు అయిపోయింది. అరే నిజంగా కలియుగేవుడు. ఉండండి ఉండండి, మీకు ఇంకొక చిన్న సంతోషకరమైన వార్త చెప్తాను. ఏమిటది? గడ్డం పెట్టుకుని నల్ల ముసుగు వేసుకుని దెయ్యమని మిమ్మల్ని బెదిరించిందే, అది మనం అనుకున్నట్టు రాజేశ్వర ప్రసాద్ కాదు. మన యువరాజు విజయ్ కుమారు మిమ్మల్ని ఆట ఆడించడానికి మారు వేషం వేసుకున్నాడు. నేను ఏమిటి అనుకున్నానా? అరే ఒక్క రోజులో 2 మంచి వార్తలు చెప్పినందుకు నేనేం చేస్తాను? ఏం చేస్తారు? ఏం చేస్తాను? మన రాజధానిలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి సరాసరి ఢిల్లీకి వెళ్ళి గవర్నర్ జనరల్ తీసుకొచ్చి సంఖ్యలో ఇస్తారా? అది కాదురా, తెలివి తక్కువ దద్దమ్మ. ఏనుగు మీద ఊరేగించి ఘనంగా సన్మానం చేస్తా. మీరు ఆ పని చేయించండి. ఇదంతా ప్రజలే చేశారని నేను టాంటాం వేయిస్తాను. అరే మరి గట్టిగుడు రాను. అమ్మా అమ్మా నాన్న అమ్మా, నాన్న కొండ మీద నుంచి కాలు జారి పడిపోయావమ్మా. లేదు నాన్న, మరి ఆ పదలోకి వచ్చి ఎలా పడ్డావమ్మా? మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంటే వెంకటప్పయ్య వెనకాలే వచ్చి తోసేశాడు నాన్న. వెంకటప్పయ్య, నువ్వెవరో వాడికి తెలిసిపోయిందనమాట. ఇంకా ప్రాణాలకు భయపడి లాభం లేదమ్మా. ఏం నాన్న? ఏం లేదమ్మా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదమ్మా, సరేనా? రా వెళ్దాం. రమ్మా. ఎవరు అక్కడ? ఇలారా. చుట్ట తీసుకో. అగ్గిపెట్టి తీసుకొచ్చి వెలిగించరా సోమారి. ఇంకా అక్కడ నిలబడతారా? యువరాజు గారా, క్షమించండి. నిల్చున్నారే, కూర్చోండి కూర్చోండి బాబు, కూర్చోండి. అది కాదు చంద్రబాబు గారు, అంత అందమైన ముఖానికి ఆ పాడు గడ్డాలు మీసాలు తగిలించి వికారం చేయకపోతే పెరికేయకూడదు బాబు. అప్పుడు అడవిలో ఏదో భూతమో ప్రేతమో పిశాచం అనుకుని పొరపాటు జరిగిపోయింది, మనసులో ఉంచుకోకండి. నేను ఎవరినో తెలుసురా? ఉండండి చంద్రబాబు గారు, నాతో ఎగతాళి ఆడుతున్నారు. యువరాజు గారు తెలీదే. రాజా, రాజా గారు, రాజా గారు, రక్షించండి రక్షించండి రక్షించండి. అసలు సంగతి చెప్పు. మహారాజు గారు ఎలా మరణించారు? అది ఎందుకు అడుగుతారండి? వారిని ఏ పాపాత్ముడో ఖూనీ చేసేసాడండి. నిజం చెప్పు, మా అన్నగారిని చంపింది ఎవరు? అదేనండి తెలియదు. వాడు ఎవడో తెలిస్తే వాడిని అప్పుడే పొడిచేసేవాడినండి. దుర్మార్గుడు, నా దగ్గర ఈ వేషాలు ఇస్తావు? చెప్తావా? చెప్తానండి చెప్తానండి. నాకు తెలియదండి. ఆ అప్పలరాయ్ బహదూర్ గారిని అడిగితే అన్ని సంగతులు తెలుస్తాయండి. గట్టిగా మాట్లాడు. అడుగు ముందుకు వేసావా నీ ప్రాణాలు దక్కవు. జాగ్రత్త.